హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మా ఇంటి వంట అఫీషియల్ ఛానల్. వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేసుకొని వీడియో షేర్ చేసేయండి. సో మీలో పులిహోర లవర్స్ ఎంతమంది, ఎస్పెషల్లీ గుళ్ళో పులిహోర అంటే ప్రాణం ఇచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారో కదా. సో నాకైతే పిచ్చి ఇష్టము. సో మనం సేమ్ అదే టేస్ట్ వచ్చేటట్టు ఇవాళ ఇంట్లో ట్రై చేద్దాము పులిహోరనైతే. ఫస్ట్ నేనైతే ఒక బౌల్ తీసుకొని చింతపండులో వాటర్ అయితే పోసేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఒక 3-4 గ్రీన్ చిల్లీస్ అయితే తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అనేది అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ. చూసారా, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. సో ఒక 1/4 టేబుల్ స్పూన్ అయితే ఆవాలు వేసుకోండి. ఒక 10 అలా ఉండేటట్టు మెంతులు వేసుకొని ఒక 4 రెడ్ చిల్లీస్ వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోండి. ఇలా నీట్గా ఫ్రై చేసుకున్నాక మిక్సీలో అయితే తీసేసుకొని నీట్గా పౌడర్ చేసుకోండి. ఇలాగా చూసారా పౌడర్ ఎలా అయిపోయిందో. సో ఇప్పుడైతే చింతపండు రసం కూడా తీసి పక్కన పెట్టుకుంటున్నాను. సో నేనైతే ఇప్పుడు ఆల్రెడీ 1 అవర్ రైస్ నానబెట్టుకో ఉన్నాను. రైస్ అనేది పులిహోరలోకి పొడిగా ఉంటే చాలా బాగుంటుందండి. సో మీరు ట్రై చేసేటప్పుడు రైస్ బాగా పొడిగా వచ్చేలాగా వండుకోండి. చూసారా ఎలా పొడిగా ఉందో. వండుకున్న రైస్ని ఒక ప్లేట్లో ఆరబెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్లో నేనైతే వేరుశనగ పప్పులు తీసుకుంటున్నాను నీట్గా. సో ఒక రొంత మినప్పప్పు తీసుకుంటున్నాను, పచ్చెనపప్పు తీసుకుంటున్నాను. ఇప్పుడు అదే కడాయిలో ఒక 5-6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ పులిహోరలో ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. సో ఆయిల్ హీట్ చేసుకున్నాక నేనైతే వేరుశనగ పప్పు వేసుకొని నీట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలాగా ఒక వేరుశనగ పప్పు క్రిస్పీగా వచ్చేలాగా నీట్గా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న వేరుశనగ పప్పుని సపరేట్గా ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టేసుకోండి ఇలాగా. సో ఇప్పుడు అదే నూనెలో కొద్దిగా ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు, మనం కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీసు అండ్ కొద్దిగా అల్లము ముక్కలు అండ్ రెడ్ చిల్లీస్, కొద్దిగా కరివేపాకు వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము పౌడర్ చేసి పెట్టుకున్న వాటిని కూడా కడాయిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక 10 సెకండ్స్ అనేది. తర్వాత చింతపండు రసం ఉంది కదా, ఆ రసాన్ని అయితే నీట్గా బాగా పిండుకొని దాని చింతపండు అంతా తీసేసి నీట్గా కడాయిలో అయితే వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీ అయ్యే టైంలో కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకొని నీట్గా ఇట్లా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా అయితే ఇంగువ పొడి కూడా చల్లుకొని కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా రైస్ అయితే నీట్గా చల్లారబెట్టుకోండి, బాగా పొడిగా ఉంటుంది. చూసారా, మనం పెట్టుకున్న ఆయిల్ అనేది ఇట్లాగ బాగా తేలాలి. సో ఎక్కువ ఆయిల్ వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. సో ఆయిల్ తేలాక స్టవ్ ఆఫ్ చేసుకొని నీట్గా రైస్లోకి అయితే ఇట్లా కలిపేసుకోవాలి. సో నేను ఆల్రెడీ పక్కన పెట్టుకున్న వేరుశనగ పప్పులను కూడా రైస్లో వేసేసుకున్నాను. చూసారా, మన పులిహోర అనేది రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఇలా ట్రై చేసి ఒకసారి ఎలా ఉందో టేస్ట్ చేయండి. నేను గ్యారంటీగా చెప్తాను, మీకు గుళ్ళో ప్రసాదం టేస్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎంతైనా గుళ్ళో ప్రసాదమే కాబట్టి సో మనం కూడా అదే టేస్ట్ వచ్చేలాగైతే ట్రై చేసాము. సో వీడియో చూసే ముందైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఛానల్ని అయితే ఎంకరేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.